హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింప వలె నన్ను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనకందరికీ తెలిసిన విధంగా యేసుప్రభు వారు మనకు క్రొత్త నిబంధనలో ఇచ్చిన రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనేది. సో ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారు ప్రేమ స్వరూపి కాబట్టి ఇక్కడేంటి, మనం నమ్మి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, మనము ఆయన నామం పేరిట బాప్తిస్మం పొందినప్పుడు మనం ఆయనను ధరించుకున్న వారం. సో ఇక్కడేంటి, యేసుప్రభు వారిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆయన అందరినీ ప్రేమిస్తారు. సో మనకందరికీ తెలుసు ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. సో అందువలన ఇక్కడ ఏంటి, మనల్ని మనం ఎలాగ ప్రేమించుకుంటామో మనం మన పొరుగువారిని కూడా, సో మన ఇతరులను కూడా అలాగ ప్రేమించినట్లయితే ఇక్కడ ఏంటి, మనం ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడతాము. కాబట్టి ఈ వాక్యం మీరు ఈరోజు వింటున్నట్లయితే ఏంటంటే ఖచ్చితంగా ప్రతిరోజు ప్రేమ అనే పాయింట్ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలంటే, దేవా మీరు ఎలాగైతే ప్రేమిస్తున్నారో నేను అలాగ ప్రేమించాలి, నన్ను నేను ఎలాగ ప్రేమించుకుంటానో నా పొరుగు వారిని కూడా నేను అలాగే ప్రేమించాలి. సో ఇలాగ ఏంటంటే మనం ప్రతిరోజు ప్రార్థన చేసినట్లయితే ఏంటంటే ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని మనకి ఇచ్చి మనం ప్రేమించే విధంగా చేస్తాడు. సో ఇక్కడ యేసుప్రభు వారు మనల్ని కూడా ఎలాగ కొలుస్తారు అంటే, మన పొరుగు వారిని మనం ఎలాగ ట్రీట్ చేస్తున్నాము అనే దానిపైన ఆయన మనల్ని మెజర్ చేస్తారు, కొలుస్తారు. కాబట్టి ఆయన మెజర్ చేసినప్పుడు మనం కరెక్ట్గా ఉండాలంటే ఏంటంటే ఖచ్చితంగా ప్రేమలో మనం ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి. మనల్ని మనం ఎలాగ ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని కూడా అలాగ ప్రేమించాలి. అది చాలా ముఖ్యమైనది. యేసుప్రభు వారి ప్రేమ స్వరూపి కాబట్టి మనము ప్రేమ స్వరూపులం అయితే ఏంటంటే ఆయన ఎలాంటి అధికారం అయితే కలిగి ఉన్నారో మనము అలాంటి అధికారం కలిగి ఉంటాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. క్రొత్త నిబంధనలో మీరు మాకు ఇచ్చిన రెండవ ఆజ్ఞలలో రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు ప్రతిరోజు కూడా ప్రేమ కొరకు ప్రార్థన చేయుటకు, మీ నుండి శక్తి పొందుకొని, మీ నుండి సామర్థ్యము పొందుకొని వారిని వారు ఎలాగ ప్రేమించుకుంటున్నారో వారు పొరుగు వారిని కూడా అలాగ ప్రేమించి మీ స్వరూపంలోనికి మార్చబడుటకు సహాయం చేయండి. మీరు ఎట్టి అధికారం కలిగి ఉన్నారో వారు కూడా అట్టి అధికారం కలిగి వారు ఉన్నత రీతిలో ఎదుగుటకు, అనేక మందిని మీ కొరకే రక్షించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.